అమెరికాలో ఈ వలసల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోందనడానికి సాక్ష్యం ఎలన్ మాస్క్ ఒక ట్వీట్ని రీట్వీట్ చేస్తూ పెట్టినటువంటి ఈ పోస్టుతో వెలుగులోకి వచ్చింది. స్పీకర్ మైక్ జాన్సన్, ఇట్ షుడ్ అలార్మ్ ఎవ్రీ అమెరికన్ సిటిజన్ that the sitting president of the United States, who has opened our border to over 9 million illegals, just announced that he would veto our bill to prevent non-citizens from voting. ఇది అమెరికాలో పుట్టిన వాళ్ళు కాని వాళ్ళకి ఓటు హక్కుని వద్దు అనేటువంటిది బిల్లు తీసుకొస్తుంటే, లేదు వాళ్ళకు కూడా ఓటు హక్కు ఉండాలి అని బైడెన్ ఎందుకు అంటున్నాడు అంటే 90 లక్షల మందిని ఈ బైడెన్ వచ్చిన తర్వాతనే దేశంలోకి అనుమతించారు. 90 లక్షల మంది అక్రమ వలసదారులని రెగ్యులర్ చేశారు అంటూ ఏదైతే దానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆఫీస్, ద ప్రెసిడెంట్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్కి సంబంధించి ఇచ్చినటువంటి ఒక నోట్ని కూడా మెన్షన్ చేస్తూ 90 లక్షల మంది అంటే ఆషామాషి కాదు, 90 లక్షల మంది ఇప్పుడు ఆ దేశంలో ఇట్లాగా అక్రమ వలసదారుల్ని అనుమతించారు అన్నటువంటిది వెలుగులోకి వచ్చింది. అది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది.